ఇంకా విచిత్రం 10 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఆనాడు 4,17,000 కోట్ల అప్పు చేస్తే 4,17,000 కోట్ల అప్పు చేస్తే అంటే సంవత్సరానికి 41,000 కోట్ల అప్పు చేస్తే అప్పులు అని గుండె బాదుకున్న కాంగ్రెస్ సన్నాసులు ఇవాళ ఒక్క సంవత్సరంలో 1,62,000 కోట్ల అప్పులు తెచ్చిన విషయం ఒక మాట చెప్తారేమో అనుకున్నాం. సరే, కేసీఆర్ ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డ తెలంగాణకు ఒక బలమైన పునాది వేయాలని బ్రహ్మాండమైన పథకాలు రైతులకు వ్యవసాయానికి మాత్రమే 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది దాదాపు 4.5 లక్షల కోట్లు. రైతు బంధు రూపంలో 73,000 కోట్లు, రుణమాఫీ రూపంలో 28,000 కోట్లు, ఇరిగేషన్ ప్రాజెక్టుల రూపంలో, అదేవిధంగా వ్యవసాయ పనిముట్ల రూపంలో, మెకనైజేషన్ రూపంలో, డ్రిప్ రూపంలో, సబ్సిడీల రూపంలో, ఉచిత విద్యుత్ రూపంలో మొత్తం 4.5 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణలోని 70 లక్షల మంది రైతులకు ఇవ్వడం వల్ల ఇవాళ భారతదేశంలో తెలంగాణ వరిధాన్యం ఉత్పత్తిలో నెంబర్ 1 అయ్యింది. కానీ ఇవాళ గవర్నర్ గారి ప్రసంగంలో ఏం చెప్పుకుంటున్నారు? భారతదేశంలోనట రేవంత్ రెడ్డి ఉద్దారకం వల్ల తెలంగాణ నెంబర్ 1 అయిందట వరిధాన్యం ఉత్పత్తిలో.